అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం ఉండేది. ఆ ఆ వృక్షంలో చాలా పిట్టలు, పక్షులు గూళ్లు కట్టుకుని సంతోషంగా ఉండేవి. వాటి జీవితం ప్రశాంతంగా సాగుతూ ఉండేది. ఒకరోజు ఆకాశమంతా మబ్బు పట్టింది. హోరున వర్షం కురిసి అడవంతా తడిసిపోయింది. వృక్షం పక్కనే ఆడుకుంటున్న కొన్ని కోతులు వానలో తడిసిపోయాయి. చలికి గడగడ వణుకుతూ అవి బాధపడసాగాయి. వానలో వణుకుతున్న కోతులను చూసి పక్షులు నవ్వసాగాయి. తమ గూళ్లను చూపిస్తూ వాటిని ఎగతాళి చేయసాగాయి. మేము చిన్నవాళ్లమే అయినా మా ముక్కులతో గూళ్లు కట్టుకున్నాం అని పక్షులు అన్నాయి. మీకు చేతులు కాళ్ళు ఉన్నా మీరు కండపై కోపంతో మండిపడిన కోతులు గబగబా చెట్టు నెక్కసాగాయి. పక్షులు భయంతో కోపంతో కోతులు పక్షుల గూళ్లను ధ్వంసం చేయసాగాయి. ఆకులను కొమ్మలను విరిచి చెట్టంతా చెల్లాచెదురు చేశాయి. గూళ్లల్లోని గుడ్లు పగిలిపోయాయి. పక్షుల పిల్లలు భయంతో బాధతో ఏడుపునందుక్కున్నాయి. రూపుమాపైన గూళ్లను పగిలిపోయిన గుడ్లను చూసి పక్షులన్నీ బాధపడ్డాయి. అనవసరంగా మనకు సంబంధం లేని విషయంలో తలదూర్చామన్న నీతి తెలుసుకుని పశ్చాత్తాపపడ్డాయి. ఇలాంటి మంచి కథలు ఇంకా వినాలంటే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.